బీసీలకి రిజర్వేషన్లు ఇవ్వాల్సిందే, లేదంటే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వదిలిపెట్టబోమంటున్నారు ఎమ్మెల్సీ కవిత. తన దీక్ష అర్థాంతరంగా ముగిసినప్పటికీ పోరాటం మాత్రం ఆగబోదంటున్నారు కవిత. బీసీ రిజర్వేషన్ల సాధన కోసం నిరాహార దీక్ష చేపట్టిన కవిత హైకోర్టు ఆదేశాలతో విరమించారు. 72 గంటల పాటు నిరాహార దీక్ష చేయాలని కవిత భావించినప్పటికీ కోర్టు అనుమతి లేకపోవడంతో విరమించాల్సి వచ్చింది. దీక్ష విరమించినప్పటికీ పోరాటం మాత్రం ఆగదంటున్నారు ఎమ్మెల్సీ కవిత. ఢిల్లీలో కాంగ్రెస్ చేయబోయే ధర్నా టైంపాస్ అంటూ విమర్శలు చేశారు. స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వకుండా ఎన్నికలకు వెళ్తే ఎలా ఆపాలో తమకు తెలుసన్నారామె. కాంగ్రెస్ పెద్దలకు మేము తెలియజేస్తా ఉన్నాం, మరొక రూపంలో మళ్ళీ సమాలోచన చేసుకుంటాం. మీరు తాత్సరం చేస్తే ఈ సెప్టెంబర్ 30 లోపల ఎన్నికలు పెట్టాలనేటటువంటి ప్రయత్నం చేస్తే ఎట్టి పరిస్థితుల్లో ఆ ఎన్నికలు జరగకుండా ఎట్లా ఆపాలో మరొక మంచి ఆలోచనతో ముందుకొస్తామని చెప్పి బీసీ బిడ్డల పక్షాన్ని నిలబడి ఖచ్చితంగా లోకల్ బాడీలో 42% రిజర్వేషన్ సాధిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. బీసీ బిల్లు సాధన కోసం ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు ఆమె. తన దీక్షకు సంఘీభావం తెలిపిన ఆర్ కృష్ణయ్యకు కవిత ధన్యవాదాలు తెలిపారు.